ఐ రిక్వెస్ట్ రావు రమేష్ గారు వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. రాజు గారి ఫ్యామిలీకి అసలు సిసిలైన ఫ్యామిలీ సంబంధాన్ని అందించారనమాట. సో అద్భుతమైన చారు గారిని మా రాజు గారికి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తూ, అండ్ బ్లాక్ బస్టర్ అందుకున్నందుకు మీకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నారు రావు రమేష్ గారు. తీర్థయాత్రలు చేయడం వల్ల అండి కాలు బాగా నొప్పిగా ఉంది, వెనకాల పెయిన్. చైర్ వరకు అక్కర్లేదండి, కొంచెం అక్కడ స్టెప్ వేసింది ఇంకా పోలేదండి ఎల్ఫోర్. చూడబ్బా చాలా పెయిన్, చాలా పెయిన్. సార్ జనరల్లీ అంటారు కదా, నిద్రపోయినప్పుడు మెడ పట్టేస్తే మళ్ళీ నిద్రపోయినప్పుడే పోతుందని. అవును, స్టెప్ వేసినప్పుడు మీకు పట్టేసింది కదా సార్, మళ్ళీ స్టెప్ వేస్తే వదిలేస్తుంది సార్. అది పెగ్గేస్తే, స్టెప్ వేస్తే కాదు, పెగ్గేస్తే ఇంకో పెగ్గ ఊడిపోద్ది, కానీ స్టెప్ వేస్తే ఉన్నది ఊడిపోద్ది. ప్లీజ్ ఊపిరి చేతితో పట్టుకొని వచ్చానండి ఇక్కడికి. పెయిన్ సార్, మీరు ఇంత న్యాచురల్ యాక్టర్ నేను కూడా నిజమే అనుకున్నాను సార్, ఒక్క సెకండ్. యా ప్లీజ్. సరే అండి, వెరీ హ్యాపీ. వరల్డ్ తెలుగు ఆడియన్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసి సంక్రాంతి మా అందరికీ ఆనందాన్ని పంచిన తెలుగు ప్రేక్షకులకి చాలా సంక్రాంతి శుభాకాంక్షలు. టెక్నీషియన్స్ అందరి గురించి చాలా బాగా మౌనా గారు చెప్పారు, చిన్మయ్య గారు చెప్పారు, కొత్తగా చెప్పడానికి ఉంది అంత బాగా మారి గారు చెప్పారు. అందరికీ కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ మారి గారికి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ప్రతి యువరాజు గారికి 2 హిట్లు ఆయనతో చేసాం. గాంధీ గారికి, అందరు టెక్నీషియన్స్కి చాలా అందం. ముఖ్యంగా మా అల్లుడు ఎంత మా కూతురు మీనాక్షి, అలాగే అల్లుడు మిమ్మల్ని ఇద్దరం చేసిన గుండాట, మా సీన్స్లో గుండాట గురించి ఈయన తీశారు. అన్ని డేరింగ్ బిజినెస్లే ఇవాళ అక్కడ ఆడుతున్నారు. అక్కడ ఈస్ట్ వెస్ట్ గుండాట్లు, అవే గుండాట్లు మొత్తం అంతా సింక్ అయింది. నేను నవీన్ గారి గురించి చెప్పాలంటే, ఇందాక ఆయన ఎవడో ట్వీట్ చేసినట్టు యాక్టింగ్, సింగింగ్, ఎలా మొత్తం హీరో ఆయనే, అన్నీ ఆయనే. ఫైనల్గా వచ్చి యాంకరింగ్ కూడా చేయగలడు ఆయన. ఏది వదిలిపెట్టడు. ఇందుగలడు అందులేడని ఎందెందు వెతికినా అందేందే గలడు అన్నట్టు A to Z ఆయన డెడికేషను. అతను ఎంత డెడికేషన్ అంటే, మానిటర్లో చూస్తూ ఆయన మారి గారు ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ప్రతిదీ, ఆ చిన్మయ్య ఆవిడ ఇద్దరు కలిసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ మళ్ళీ కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసి, మళ్ళీ టెక్నికల్ కూర్చొని మొత్తం అంతా వాళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చి యాక్ట్ చేసి డైలాగ్ గురించి, సార్ ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అది ఎలా ఉంది, ఇంప్రూవైజేషను. అది పేపర్లో ఏదో ఉండిపోయిందని కాదు, ఆయన సీన్ చెప్పేటప్పుడు ఆ సోల్ అర్థం చేసుకొని మన డైలాగ్స్ని ఎప్పుడో ఒకసారి సీన్ చెప్తే గుర్తుపెట్టుకొని మనం ఏమైనా ఇన్పుట్ ఇస్తే ఆ డైలాగ్ని అతను గుర్తుపెట్టుకొని 10 రోజులు 20 రోజులు, సారీ 3-4 నెలల తర్వాత షూటింగ్లో కూడా డైలాగ్ గుర్తు చేసుకొని, సార్ అది చెప్పారు చూడండి, అది ఇక్కడ పెడదామండి. అంత డెడికేషను ఎలా ఉంటుందంటే, ఇంకో మాటలో చెప్పడానికి ప్రతిదీ ఈయనను ఆ చిన్మయ్య గారు ఇంకా వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని నేను అన్నా, ఇంత టైర్డ్ అయిపోదండి, ఇంత బరువు మోస్తున్నారు మీరు, అన్నీ మీరే. అప్పుడు ఏమవుద్దంటే అదే మేకప్ వేసుకొని మళ్ళీ యాక్ట్ చేస్తాడు, మళ్ళీ చేసుకొని ఇవాళ ఇంత పెద్ద హిట్ కొట్టడం సోల్గా ఆయన షోల్డర్స్ మీద. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నాకు చాలా మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు వంశీ గారు, ప్రొడ్యూసర్ గారు. అది సితారాకి ఎన్నో హిట్స్, హారికాసినికి ఎన్నో హిట్స్ చూసిన వాళ్ళు. రమేష్ గారు లాస్ట్ సీన్ గుర్తు తెచ్చిందని. సార్ ఇట్స్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ వంశీ గారు, ఎందుకంటే నాకు చాలా స్పెషల్ ఫిల్మ్ అన్నది. లాస్ట్లో నా ఎంట్రీ సీన్ ఆతో చేశారు. అది వెరీ హ్యాపీ సార్. ఇంత మంచి హిట్. మీనాక్షి చాలా క్యూట్గా, చాలా ఓపిక అమ్మాయికి. అలాగే చెమ్మక్, లడ్డు, అందరూ కో యాక్టర్స్కి అందరికీ వెరీ 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 హ్యాపీ. ఇవాళ చాలా ఆనందంగా ఉంది. ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళిపోతున్నారు ఆయన మాలుడు. ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఇట్స్ ఆల్ ఫర్ యువర్ డెడికేషన్, హార్డ్ వర్క్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రావు రమేష్ గారు. స్టెప్ అడుగుతాననే కదండి మీలోని, మరి మీలోని యాక్టర్ని మీరు అంతలా బయటకు తీస్తే ఒక పని చేద్దామండి. ఫ్యామిలీని అడుగుతాను నేను, మీ అమ్మాయిని మీ అల్లుడిని కలిపి అడుగుతాను, సోలోగా కాకుండా. ఎస్ అయ్యా సార్, అక్కడ వరకైనా నటించండి సార్, నేను హర్ట్ అవుతాను లేకపోతే. ఓకే, నా ద బ్యూటిఫుల్ గార్జియస్ పర్ఫార్మర్ మీనాక్షి. ఎస్, చారు చాక్లెట్ బారు అంటారనమాట. సో చాలాగా మనందరినీ తన ఇన్నోసెన్స్తో, తన అమేజింగ్ టాలెంట్తో పలకరించిన మీనాక్షి చౌదరి గొంతు తీసిన
థ్యాంక్ యూ అండి. ఆడియన్సెస్కి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా ఫిల్మ్కి ఎంత పెద్ద హిట్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా ఇట్స్ జస్ట్ స్టార్టెడ్ 14th 15th ఈరోజు 16th అండ్ ఇట్స్ గోయింగ్ స్ట్రాంగ్. చాలా చాలా హ్యాపీ. ప్రతిరోజు వీఆర్ గెటింగ్ కాంప్లిమెంట్స్, వీఆర్ గెటింగ్ సచ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫర్ ఎనీబడి. అది ఈ ఫీల్డ్లో ఇఫ్ యువర్ ఫిల్మ్ డస్ వెల్ ఇట్స్ అ హ్యాపీ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ my effort, it is hundreds of people behind the camera who have done so much. And a big thank you to my team andaru, to our direction department, thank you so much. To our cinematography department, thank you so much sir. To our art department, thank you so much. To our cast and crew, everybody did such a fantastic job. Meeru oka character kuda remove cheste it won't be the same film, and I can tell this with 100% surety. Everybody, mana costume department has done such a fantastic job. Music department, editing, everybody has done such a fantastic job. And I think all of this is possible because we had so many people working day and night to make sure that whatever you see in front of the screen, if you're laughing, if you're enjoying, if you're crying, it's possible because of all of these people. So very big thank you to the team. Thank you for making me a part of this film. Thank you so much Naveen, it was such a pleasure working with you. To Chinmay, thank you so much. Vamsi sir, thank you so much. To everybody, thank you so much. This is a truly special film, and naku every Sankranti is a special Sankranti, kani I think with every film that releases on this festival, koncham extra special. So thank you so much. థ్యాంక్ యూ మీనాక్షి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్ వన్స్ అగైన్. లాస్ట్ సంక్రాంతికి, ఈ సంక్రాంతికి, నెక్స్ట్ రాబోయే సంక్రాంతులన్నిటికీ. సో కంగ్రాట్స్. అండ్ మీరు వేదిక మీదే ఉండండి, ఇప్పుడు వేదిక మీదకి అందరినీ పిలిచేద్దాము. అండ్ ఐ రిక్వెస్ట్ చమక్ చంద్ర గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ లడ్డు సంతోష్ గారు వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. డిఓపి యువరాజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కాస్ట్యూమ్ డిజైనర్ మోనా గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. క్రియేటివ్ డైరెక్టర్ చిన్మయ్ గారిని, డైరెక్టర్ మారి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అమేజింగ్ వర్సటైల్ యాక్టర్ రావు రమేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ నా సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ని మన అందరికీ ఈ సంక్రాంతికి అందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఎస్, మరొకసారి స్క్రీన్స్ని అలాగే ప్రేక్షకుల మనసుని ఏలుతున్న మన రాజు గారు నవీన్ పొలిశెట్టి గారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు అంటూ సూపర్ డూపర్ హిట్ని వన్స్ అగైన్ ఆయన లిస్ట్లో వేసుకున్నారు. సో ఎస్, ఒక్కసారి ఒక ఫోటో కోసం అందరూ వంశీ గారు అండ్ నవీన్ గారు ప్లీజ్ జాయిన్ అండి. అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు మిక్కీ షమేయర్ గారు, ఆయన పాటలతో ఈ చిత్రాన్ని మరొక రేంజ్ తీసుకెళ్లారు. అండ్ చంద్రబోస్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ వంశీ గారు ఉన్నారా ఇక్కడ? ఓకే. యువరాజ్ గారు కొంచెం ఇక్కడ వరకు యా. ఒక్క నిమిషం ఛానల్స్ కోసం. హీరోయిన్ గారు, హీరో గారు, ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు.
ఛానల్స్ ఓకేనా అండి? ఓకే, డన్. సో ఫస్ట్ నాగవంశీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్, సక్సెస్ ఇంత బ్లాక్ బస్టర్ సౌండ్ ఇప్పుడే మాట్లాడాలి ఇవాళ మీరు. హలో. 6 ఇయర్స్ తర్వాత ఒక సాటిస్ఫాక్టరీ సంక్రాంతి అండి నాకు. అంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా పెద్ద హిట్, కానీ అనుకున్నంత సాటిస్ఫాక్షన్ లేదు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ వీటి నుంచి కానీ. కొంచెం 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా సినిమా హిట్ అయితే. లాస్ట్ ఇయర్ చాలా మంచి సినిమా తీసాము, చాలా టెక్నికల్గా స్ట్రాంగ్ సినిమా తీసాం, కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. ఈసారి మాత్రం ఆఫ్టర్ 2020 అలవైకుంఠం బృందావన్ అంత సాటిస్ఫాక్టరీ సంక్రాంతి నాకు. దానికి ఇలాంటి సంక్రాంతి మళ్ళీ ఇచ్చినందుకు ఆడియన్స్కి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండి. ఆడియన్స్తో పాటు ఈసారి ఏంటో ప్రతిసారి నన్ను బాగా ప్రేమగా చూస్తున్న నా మీడియా కూడా ఈ సినిమా నాకు ఆడాలి అని చాలా గట్టిగా కోరుకున్నారు అందరూ. దానికి మీడియా కూడా చాలా థ్యాంక్స్ అండి. మీడియా అంతా ఒక్కొక్క స్టేజ్లో లాస్ట్ 6 monthsలో 2 సినిమాలు సరిగ్గా పర్ఫామ్ చేయనప్పుడు తర్వాత నుంచి ఇప్పుడు ప్రొడ్యూసర్ సర్కిల్లో కూడా ఇప్పుడు మా ఫ్రెండ్స్ కిల్లార్ సతీష్ గారు కానీ, సుప్రియ గారు కానీ, స్వప్నక్క కానీ, వెంకట్ బోయినపల్లి గారు, ఇలా మేము రెగ్యులర్గా తిరిగే వాళ్ళంతా, బాపీబాయ్ అందరూ కూడా ఖచ్చితంగా నాకు ఈ సినిమా ఆడాలని అదే ఫీల్డ్లో కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా కూడా చాలా గట్టిగా అనుకున్నారు అందరు ఈ సినిమా ఆడాలి ఖచ్చితంగా మాకని. సో వీళ్ళందరూ బ్లెస్సింగ్స్తోనే యాక్చువల్లీ ఇంత హెవీ కాంపిటీషన్లో వచ్చినా విత్ స్టాండ్ అయ్యాం గట్టిగా. తర్వాత ఒక 72 hours నుంచి మా ఫ్యాన్ బాయ్స్ అంతా ఒకటే డ్యూటీ చేస్తున్నారు గ్రూపులు, సోషల్ మీడియా అంతా. ఫ్యాన్ బాయ్స్ అంటే మరి నా ఫ్యాన్ బాయ్స్ అలా అనుకోకండి, ఎవరి ఫ్యాన్ బాయ్స్ మీ అందరికి బాగా తెలుసు. సో మా బాయ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అసలు 72 hours నుంచి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తున్నారు. ఇంకొక 1 week 10 days ఇలానే సపోర్ట్ చేయండి. పెద్ద రెవెన్యూస్తో ఎండ్ అవ్వాలి. మీకు ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఎంత రేంజ్లో ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు. త్వరలో అన్నీ అనౌన్స్ చేస్తాము. తర్వాత మా డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు రాజాసాబ్ లాగా మనశంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు అలాంటి పెద్ద సినిమాలు వస్తున్నా కూడా, శిరీష్ అన్న అయినా, వైజాగ్ వీరనాయుడు గారు అయినా, భాస్కర్ రెడ్డి అని, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారు, వెంకట్, కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఓవర్సీస్లో సంజయ్ కానీ, అందరూ 2 పెద్ద సినిమాలు వస్తున్నా కూడా, నేను ఒక మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా స్ట్రాంగ్గా థియేటర్స్ ఆ పెద్ద సినిమాలతో పాటు ఈక్వల్గా హోల్డ్ చేసి నాకు బాగా సపోర్ట్ చేసి నన్ను నమ్మి మిడ్ రేంజ్ సినిమాతో వస్తున్నా కూడా రాయలసీమలో ఇప్పుడు కుమార్ కానీ, శివ కానీ, వరదారెడ్డి కానీ, సురేష్ అని అన్ని చోట్ల స్ట్రాంగ్ థియేటర్స్తో హోల్డ్ చేసి మననే కొంచెం మంచి రెవెన్యూలు కనబడుతున్నాయండి 2 daysలోనే. ఇప్పుడు మా హీరో కానీ, చిన్మయ్ కానీ, హీరోయిన్ అంతా ఎక్సైట్ అయిపోతున్నారు 41 crores గ్రాస్ అని. అదంతా మా డిస్ట్రిబ్యూటర్లు మిడ్ రేంజ్ సినిమాను కూడా అంత గట్టిగా నన్ను నవీని నమ్మి అన్ని థియేటర్స్ హోల్డ్ చేశారు. దానికి చాలా థ్యాంక్స్ అండి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ. సారీ, నేను యాక్చువల్లీ సంక్రాంతికి సినిమా వేసి కొట్టాలనేది ఒక నాకు ఈగో. ఎందుకంటే ప్రతి ప్రొడ్యూసర్కి ముందు సంక్రాంతికి సినిమా పడి హిట్ అవ్వాలి, దానికి డిస్ట్రిబ్యూటర్ కమిషన్ వస్తే అది పెద్ద హిట్ అయితే అది ఒక చిన్న ఈగో సాటిస్ఫాక్షన్ కదా. సో అది 2-3 మధ్యలో 2 సార్లు మిస్ఫైర్ అయినా ఈసారి దాన్ని 100% లేకపోతే 1000% సాటిస్ఫై చేసిన దానికి నాకు పూర్తిగా సపోర్ట్ చేసిన నవీన్కి వెరీ థ్యాంక్ఫుల్ యాక్చువల్లీ. ఎందుకంటే ఎప్పుడు సినిమా వచ్చి పోవటము, హిట్ అవ్వడం అని ఒక, కానీ సంక్రాంతి టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు ఆడటం అనేది కొంచెం ఈగో ఫ్యాక్టర్ అయిపోతుంది ఎవరికైనా, ప్రొడ్యూసర్కైనా, డైరెక్టర్కైనా, హీరోకైనా అందరికి. ఎందుకంటే సంవత్సరం అంతా అది గుర్తుండదు సంక్రాంతికి వచ్చిన సినిమా అన్నట్టు లెక్కలో. సో అందుకని ఆ టైంలో హిట్ కొట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. సో నా ఈ 2026 జర్నీ సక్సెస్గా స్టార్ట్ అవ్వడానికి దానికి నాకు చాలా హెల్ప్ చేసిన నవీన్కి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. తర్వాత మా మీనాక్షి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అయింది. దాని తర్వాత నుంచి ఈ సినిమాలో పెట్టినప్పటి నుంచి నవీన్ తన 3 ప్రకారం ఆన్ అండ్ ఆఫ్లో షూటింగ్ చేస్తాడు. నువ్వు ఏ సినిమా ఒప్పుకోవద్దు, ఎందుకంటే సడన్గా డేట్లు అడిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని ఆపి తని పాపం ఏం సినిమా చేయనివ్వకుండా ఖచ్చితంగా సంక్రాంతికి హిట్ ఇస్తాము, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఏం సినిమా రిలీజ్ లేదని టెన్షన్ పడకని. నాకు 1 year అంతా రిలీజ్ లేదు, ఇది రిలీజ్ తినేసేది బుర్ర నన్ను వెంకిని. కానీ అలానే ముందు ఈ సినిమాని అదే 12:30 చెప్పాను, అమ్మ తల్లి నీకోసమైనా సినిమా లేకపోతే మా బుర్ర తినేస్తావు, సంవత్సరం అంతా రిలీజ్ లేదు ఇది అది అని. నవ్ యూ హ్యాపీనో. తర్వాత చిన్మయ్ మారి డైరెక్షన్ దగ్గర ఎక్కువ ఫీల్డ్లో ఉండేవాడు, కానీ క్రియేటివ్ స్పేస్లో సీనుల దగ్గర ఇదంతా చిన్మయ్తోనే డిస్కస్ చేసేవాళ్ళు. ఏమైనా డౌట్ ఉన్నా ఏదైనా నవీన్తో పెట్టుకుంటే ఏదైనా డిస్కషన్ మొదలు పెడితే ఒక చిన్న బిట్ గురించి 2-3 గంటలు మాట్లాడతాడు. అంత ఓపిక ఉండేది కదా నాకు ఫోన్ పట్టుకుని మాట్లాడడానికి. అందుకని చిన్మయ్తో డిస్కస్ చేయాలి. చిన్మయ్ అని చిన్న డౌట్లు ఉన్నా చిన్మయ్కి చెప్పి ఇది ఎడిటింగ్ కానీ లేకపోతే సీన్లో ఇది యాడ్ చేయడం కానీ ఇదే అది అని. చిన్మయ్ వాజ్ వెరీ సపోర్టివ్ లాస్ట్ 1 year నుంచి. ఎందుకంటే నాకేం డౌట్ ఉన్నా తనకి చెప్పేవాడిని ఫస్ట్. సో ఆ సెన్స్లో ఆల్మోస్ట్ నాకు తను డైరెక్టర్ సినిమాకి. మారి ఎక్కువ ఫీల్డ్లో ఉండేవాడు, ఫీల్డ్లో పెద్ద నేను వెళ్ళి వాళ్ళని అడిగేది ఏమి ఉండదు కాబట్టి హ్యాబిట్ రూమ్లో ఉన్నప్పుడు ఎక్కువ డౌట్లు తను అడిగేవాడిని. సో
తను కూడా అసలు నేను అదే చెప్పాను, ఈ సినిమా హిట్ అయితే నేనే లాంచ్ చేస్తాను సినిమా, నేను డైరెక్టర్ కానీ. తర్వాత నేను ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూలో మన గ్రేడాంధ్రమూర్తి గారికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నేను చెప్పాను, నేను లాస్ట్ 2 సినిమాలు సరిగ్గా ఆడలేదు కాబట్టి ఈ సినిమా నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు, అందుకే త్రివిక్రమ్ గారిని ముందే ఇన్వాల్వ్ చేసి సినిమా చూపించాను. త్రివిక్రమ్ గారు చాలా కాన్ఫిడెంట్గా సినిమా బాగుందని చెప్పారు. ఇది అంటే అవునా, త్రివిక్రమ్ గారు స్టాంప్ పడిపోయిందా అని ఆయన స్టైల్లో ఏదో కాంట్రవర్సీ లాగడానికి ట్రై చేశారు. త్రివిక్రమ్ గారు సినిమా చూశారు, బాగుంది అని చెప్పారని నేను చెప్పిన తర్వాత త్రివిక్రమ్ గారు స్టాంప్ వేస్తే ఎలాంటి రిజల్ట్ ఉంటుందో చూశారు కదా ఇప్పుడు. సో ఆ మూర్తి గారు దాన్ని అడిగింది సెన్స్ వేరే సెన్స్లో అడిగారు కానీ నేను అంత కాన్ఫిడెంట్గా చెప్పాను. అందుకే త్రివిక్రమ్ గారు చూసింది చిన్న మేము అనుకున్నాయని చూసి త్రివిక్రమ్ గారికి లేదు ఖచ్చితంగా ప్రాబ్లం ఏం లేదు అనుకున్నాము అని చెప్పింది. అందుకే త్రివిక్రమ్ గారు స్టాంప్ వేస్తే నాకు అంత ధైర్యం సినిమా మీద. ఇదంతా జరిగిన తర్వాత కూడా యాక్చువల్లీ నేను ఆన్ ఫేస్ మాట్లాడేస్తాను కాన్ఫిడెంట్గా, ఇది ధైర్యంగా ఏదైనా ఓపెన్ ఎన్ని ఉన్నా కూడా 12th 13th మాత్రం చాలా భయపడ్డాను నేను. ఎందుకంటే ఎప్పుడు 2 బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూడలేదు వచ్చిన 10 yearsలో. సో 12th 13th మాత్రం నిజంగా నాకైతే అసలు మనిషిలా లేను, అసలు అంత స్ట్రెస్లో నన్ను అంత స్ట్రెస్లో చూసి మా బాబాయ్ భయపడిపోయారు. అసలు ఏంటి ఎందుకు ఇంత స్ట్రెస్ పడతాం, సినిమా హిట్ ఫ్లాప్ ఏమైంది, ఇది కాకపోతే ఇంకోటి దానికంత ఎందుకు అంత అని. కానీ అసలు దాంట్లో మాత్రం మా బాబాయ్ ఆ 2-3 రోజులు నాతోనే నేను ఇష్టం వచ్చినట్టు ధైర్యంగా మాడతాం ఇది అంటారు కదా, వెనకాల ఆయన ఉన్నారనే ధైర్యంగా మాడతాయి, ఏమన్నా అయినా ఆయన ఉన్నారో చూసుకుంటారు అని. సో మీరు అందరూ అనుకుంటారు ఏదో సినిమా రిజల్ట్ హిట్ ఫ్లాప్, కానీ కొంతమందికి మాత్రం అది కొంచెం గట్టిగా తగులుతుంది హిట్ ఫ్లాప్లు. అలాంటి దానికే కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుతాం. సో ఆ స్ట్రెస్ నుంచి ఇప్పుడు మొహంలో మీరు 13th రోజున ప్రెస్ మీట్కి ఇవాళ ప్రెస్ మీట్కి మొహంలో తేడా తెలుస్తుంది మీకే అబ్జర్వ్ చేస్తే. అంత స్ట్రెస్ పడటంలో ఈ సినిమాకి సంబంధించి. తర్వాత సుధీర్ అని నాకు ఈ ఫీల్డ్లో బాగా హెల్ప్ చేసి ఒక మనిషి ఉన్నాడు, ఏంటి అనేది అంత డీటెయిల్స్ చెప్పలేను కానీ లాస్ట్ 10 years నుంచి నా వెనకాల నుంచి ఉన్నాడు. నేను ఏం చేసినా ఎలా చేసినా నాకు బ్యాక్ ఎండ్ వాళ్ళ నుంచి ఉన్నాడు, బాగా సపోర్ట్ చేశాడు, అవుట్ ఆఫ్ ది వే వెళ్ళిపోతుంది ప్రతిసారి నాకు. సో అతను కూడా నాకు సక్సెస్కి తను కూడా చాలా ఇంపార్టెంట్, నాకు సక్సెస్ రావడం తనకి కూడా చాలా ఇంపార్టెంట్. అలా అన్ని రకాలుగా తను కూడా నాకు వెనకాల నుంచి ఈ సినిమాకి అంత సపోర్ట్ చేశాడు మొన్న 13th. థ్యాంక్ యూ సుధీర్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత మా రామ్ గారు నా పార్ట్నరు, మా ఇన్వెస్టరు, ఆయన కూడా హిట్లు వచ్చినప్పుడు కాదు వంశీ, ఫ్లాప్లో వచ్చినప్పుడే అదేం ప్రాబ్లం ఉండదులే, నేను వెనకాలే ఉన్నానని ధైర్యంగా ఉండి నాకు అందరికి సపోర్ట్ చేశారు. వీళ్ళంతా మా రామ్ గారికి చాలా థ్యాంక్స్. ఇంకేమన్నా మిస్ అయ్యి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మిక్కీ ఎప్పుడు ఏది ఓపెన్గా మాట్లాడు నాతో, ఇది బాగుంది అది బాగాలేదు ఎప్పుడేం డిస్కస్ చేయడు, కానీ 10th 9th ఫైనల్ మిక్స్ చెక్ చేసేసిన తర్వాత నాకు ఒక వాయిస్ నోట్ పెట్టాడు, ఇప్పుడే 7-3 అంతా చెక్ చేసేసాను సార్, ఐ థింక్ వీ హ్యావ్ ఎ బిగ్ విన్నర్ ఆన్ హ్యాండ్ అని. ఫస్ట్ టైం మిక్కీ దగ్గర నుంచి అలాంటి ఒక వాయిస్ నోట్ కానీ అలాంటి ఒక జడ్జ్మెంట్ వినా నేను. తన పాట కూడా తను బాగుంది కదా, మీకు ఏం ప్రాబ్లం లేదు రిలీజ్ చేసేసి కదా అంటే యా సార్ అంటాడు, కానీ సూపర్ స్వీట్ సాంగ్ బ్లాక్ బస్టర్ సాంగ్ వేసేయండి బయటికి అలా మాట్లాడు. అలాంటిది మిక్కీ చెప్పాడు ఫస్ట్ టైం నాకు. దాని తర్వాత నాకు చమక్ చంద్ర ఈ సీన్లు మాత్రం కొన్ని ఇట్లా పాలిటిక్స్ దగ్గర వాకింగ్ సీన్ కానీ ఇది కానీ ఐ రియలీ లవ్ దమ్ అలాట్. యువరాజ్ మీకు ముందే చెప్పాను, నా గుడ్ లక్ చామ్ యువరాజ్తో నాకు 2 కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, ఇది రెండోది. ఇంకా తర్వాత మా టీమ్ మురళి కానీ నాని కానీ విఎంఆర్ కానీ నన్ను హింస పెట్టడానికి, నాకు సక్సెస్ వచ్చిన ఎంజాయ్ చేయడానికి అన్నిటికీ 12th 13th నేను పడిన హింసల్లో నన్ను ఇంకా హింస పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేశారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంకా సందీప్కి, వేణుగోపాల్కి, వంశీకాకాకి వీళ్ళందరూ బ్యాక్ ఎండ్ నుండి 5 సినిమాలు వస్తున్నప్పుడు సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి ప్రమోట్ చేయడం కూడా చాలా కష్టం. అలాంటి టైంలో కూడా వీళ్ళందరూ కొంచెం డే అండ్ నైట్ ఉండి సినిమాని జనాల్లోకి మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేసాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక పెద్ద సినిమా మార్కెట్లో హెవీగా వెళ్ళిపోయిన తర్వాత వచ్చి ఒక మిడ్ రేంజ్ సినిమాని కూడా జనాల్లోకి తీసుకెళ్ళి జనాలకి ఆ సినిమా వచ్చింది అది బాగుంది అని తెలిసేటట్టు చేసి దాన్ని టికెట్లు కొనాలి అంటే ఆ సినిమా టాక్తో పాటు దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం ఎంత ఇంపార్టెంటో దానికి మా ముగ్గురు డిజిటల్ మీడియా కానీ, సందీప్ కానీ, పిఆర్ వేణుగోపాల్ గారు కానీ, వంశీకాక కానీ చాలా ఎఫర్ట్ పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఫైనల్గా ఆడియన్స్కి నాకు ఆఫ్టర్ 6 years ఒక ప్రాపర్ సంక్రాంతి కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సపోర్ట్ అంతా ఇలానే ఉంచి నెక్స్ట్ 2 weeks కూడా సినిమా చూసి మంచి లాంగ్ రన్ ఇచ్చి ఇంకా పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. మీరు ఎప్పుడు ఇలానే మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంతే ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ సో ఆల్రెడీ నేను ఒక స్టేజ్ మీద చెప్పడం జరిగింది, క్లారిటీతో, టాలెంట్తో, సినిమాలతో, తను చేసే పర్ఫార్మెన్స్తో విన్ అవుతూనే వచ్చారు. అందుకే ఆయన పేరులోనే ఉంది నా విన్ అని చెప్పి. సో మళ్ళీ ఒక్కసారి విన్ అయ్యారనమాట. ఇలాగే విన్స్ మీ లిస్ట్లో వేసుకుంటూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు రాజుగా సిల్వర్ స్క్రీన్స్ని వెళ్తున్నారు, ప్రజల హృదయాలు కూడా వెళ్తున్నారు. నవీన్ పోలిశెట్టి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.
అందరికీ పండగ శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలందరికీ, చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక అందరు చెప్పినట్టు ఫస్ట్ థింగ్ ఈ సినిమాలో నాకు చాలా హ్యాపీ ఏంటంటే 12th 13th నాడు వంశీ గారు ఇందాక చెప్పినట్టు చాలా స్ట్రెస్లో ఉన్నారు, మీరు ఆ రోజు చూశారు కదా. సో జనరల్గా ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ సితారా ఎంటర్టైన్మెంట్స్ అనేది ఎన్నో ల్యాండ్మార్క్ ఫిల్మ్స్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఒక 2-3 ఫిల్మ్స్ సరిగా అనుకున్నట్టు రిజల్ట్ రాలేకపోయినప్పుడు ఒక మొరాల్ కానీ కాన్ఫిడెన్స్ కానీ కొంచెం డౌన్లో ఉంటుంది. సో ఆ టైంలో ఆ ఎనర్జీ, ఆ క్రియేటివ్ ఎనర్జీ, క్రియేటివ్ కాన్ఫిడెన్స్ అన్నీ తిరిగి రావాలంటే ఒక మంచి మొమెంటం, మంచి క్రియేటివ్ మొమెంటం మళ్ళీ తిరిగి రావాలి. సో మీరందరూ ఈ సినిమాని ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసి 2 రోజుల నుంచి మాకు, చిన్మయ్కి, అందరికీ హ్యాపీ ఏంటంటే వంశీ గారు బ్రైట్ స్మైల్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా సితారా ఎంటర్టైన్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మా గురుగారు త్రివిక్రమ్ గారు కానీ, చిన్బాబు గారు కానీ, వాళ్ళిద్దరు స్పెషల్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత మేము కొన్ని బ్లాగ్స్లో గట్టిగా నమ్మామన్నమాట, సార్ ఇది ఖచ్చితంగా రేపు థియేటర్లో పేలుతుంది అని చెప్పేసి. సో అది వెంటనే అది చూసి త్రివిక్రమ్ గారు కానీ, చిన్బాబు గారు కానీ, ఎస్ ఇది ఉంచుదాం, ఇది పెడదాం, ఇది డెఫినెట్గా రేపు పేలుతుందని మాకు మా జడ్జ్మెంట్ని నమ్మి సపోర్ట్ చేసి అది ఆ సినిమాలో పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు ఆ ఎపిసోడ్స్ అన్నీ బ్లాస్ట్ అవుతున్నాయి సినిమాలో. మీరు ఫస్ట్ హాఫ్ చూస్తే కనుక ఆడియన్స్ రియాక్షన్స్, నేను చెప్పింది కానీ, మా టీం చెప్పింది కానీ, మీరు ఇందాక ట్వీట్స్లో చూశారు, థియేటర్ బయట రియాక్షన్స్ చూశారు. మీరు వెళ్ళి ఇంకా ఎవరైనా చూసుంటే వాళ్ళకి ఫోన్ చేసి అడగండి థియేటర్లో అట్మాస్ఫియర్ ఎలా ఉందని. ఫస్ట్ షో నుంచి, ఫస్ట్ సీన్ మొదలైనప్పటి నుంచి ఇంటర్వెల్ దాకా నాన్ స్టాప్ నవ్వుతున్నారు. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో మేము ట్రైలర్లో చూపిన పొలిటికల్ ఎపిసోడ్స్ ఉన్నాయి, మొన్న ఈవెంట్లో కూడా చెప్పాం. యాక్చువల్గా ఆ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఎలా తీసుకుంటారని అని క్యూరియస్గా ఉన్నాం. న్యూ జెర్సీ నుంచి ఫస్ట్ ఒక వీడియో వచ్చిందనమాట పొలిటికల్ ఎపిసోడ్స్ది. అక్కడ దీపం గుర్తుకే మన ఓటు అని ఇందాక చెప్పారు కదా, ఆ ఎపిసోడ్ మొదలైనప్పటి నుంచి అంతా షేక్ అవుతుంది. న్యూ హ్యాంప్షైర్లో ఎక్కడో పెట్టారు వీడియో. సో ఆ సెకండ్ హాఫ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ కూడా అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. మాకు చాలా నమ్మకం ఉండింది ఆ బ్లాగ్స్ అన్నిటి మీద. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ సినిమాలో మోస్ట్ సాటిస్ఫైయింగ్ థింగ్ ఏంటంటే, జనరలీ నా సినిమాల్లో డెఫినెట్గా ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను ట్రై చేస్తాను. బట్ ఈ సినిమాలో మేము రైటింగ్ లెవెల్లోనే రాసినప్పుడు ఒక ఇమోషనల్ డ్రామా, ఒక హ్యూమన్ ఇమోషన్స్తో కూడిన డ్రామా చెప్పాలని కూడా మా అటెంప్ట్ ఉండింది. సో లాస్ట్ 20-30 మినిట్స్ ఆ ఇమోషనల్ డ్రామా స్పేస్లోకి వెళ్ళాం మేము. నాకు జనరల్గా రాజ్ కుమార్ హిరానీ గారి సినిమాలంటే చాలా ఇష్టం. సో తెలుగులో అలాంటి ఒక ట్రీట్మెంట్ ఉన్న సబ్జెక్ట్ చేయాలనేదే అటెంప్ట్ ఈ అనగనగా ఒక రాజు. శ్రీరాములు సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్లో మేము చూసాం. మాస్ థియేటర్లో అఫ్ కోర్స్ ఎంటర్టైన్మెంట్ కానీ, యాక్షన్ బ్లాక్స్ కానీ, ఎలివేషన్ సీన్స్ కానీ, వాటన్నిటికీ రెస్పాన్స్ అదిరిపోయింది. బట్ ఎప్పుడైతే ఆ ఇమోషనల్ డ్రామా స్టార్ట్ అయిందో, ఆ ఇమోషనల్ సీన్స్కి కూడా విజిల్స్ అని చప్పట్లు పడుతున్నాయి. సో అక్కడ మేము చాలా హై ఫీల్ అయ్యాం. అంటే ఎక్కడో మా కథ ఆడియన్స్లోకి, మాసెస్లోకి చాలా ఓన్ చేసుకున్నారు, చాలా కనెక్ట్ అయ్యారని అక్కడే మేము చాలా ఈ సినిమాకి ఒక లాంగ్ రన్ ఉంటుంది అని ఒక ధైర్యం మాకు కలిగింది. సో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎవరైతే వెళ్ళి సినిమా చూశారో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక కాంపిటీషన్లో ఇన్ని రిలీజెస్తో రావడము, అండ్ ఆ రిలీజ్ టైంలో ఆల్రెడీ 2-3 పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు నాది జస్ట్ కేవలం 4వ సినిమా అండ్ నా ఫస్ట్ సంక్రాంతి. సో నేను ఎంత బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, ఎంత ప్రమోషన్స్లో ఎనర్జెటిక్గా కనిపిస్తున్నా, ఎక్కడో ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. మనకి ఓపెనింగ్ వస్తుందా, అసలు సినిమా టాక్ బయటికి వస్తుందా అనే ఒక చిన్న నర్వస్నెస్ ఉంటుంది. ఆ నర్వస్నెస్ అంతా తీసి పక్కన పడేసి ఒక బ్లాక్ బస్టర్ యునానిమస్ టాక్ పంపించి, ఇందాక ట్రేడ్ వాళ్ళు చెప్పినట్టు 2 డేస్లో ఒక 42 crores గ్రాస్ వర్క్ అందించారంటే ఎక్కడో నాకు ఒక ధైర్యం. నేను కష్టపడతా ఉంటే నా వెనకాల ఒక సీక్రెట్ మన త్రివిక్రమ్ గారి డైలాగే అనుకుంటా, ఆయన వెనకాల ఏదో శక్తి ఉందని. ఆ శక్తే మన తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ. నన్ను ప్రతి ఫస్ట్ సినిమా నుంచి ఇక్కడ దాకా నన్ను కాపాడుకుంటూ, నేను సినిమాని మోస్తాను అని 2-3 అన్నారు చాలా కైండ్గా. నేను సినిమాని మోయనండి, నా సినిమాలన్నింటినీ ఆడియన్సే మోస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ తెలుగు ప్రేక్షకులందరికీ. ఇది వరుసగా 4వ బ్లాక్ బస్టర్ మీరు నాకు ఇచ్చినందుకు. నేను కృష్ణానగర్లో ఆడిషన్స్ టైంలో తిరుగుతున్న టైంలో ఒక్క సినిమా ఛాన్స్ వస్తే, రవితేజ గారు ఖడ్గంలో చెప్పినట్టు, సార్ ఒక్క ఛాన్స్, సార్ ఒక్క ఛాన్స్, ఒకే ఒక ఛాన్స్ అన్నట్టు తిరిగేవాడిని. ఆ ఒక్క ఛాన్స్ వస్తే మా అమ్మ నాన్నకి, అదిగో చూడు నేను చెప్పాను కదా నేను బాగా చేస్తానని, చూడు ఆ సినిమాలో చూడు నేను చేశానని చూపించడానికి ఒక్క ఛాన్స్. ఎందుకంటే ఆ టైంలో అందరు నన్ను డిస్కరేజ్ చేసేవాళ్ళు, సో రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, నీకెందుకురా, మనకెందుకురా సినిమా కళలు ఇవన్నీ అని. సో ఆ ఒక్క ఛాన్స్ వస్తేనే చాలా గ్రేట్ అని అనుకుంటాం మనం. అలాంటిది ఈరోజు 4 కన్సిక్యూటివ్ బ్లాక్ బస్టర్స్ అందించారంటే అది ఒక అద్భుతం.
అదొక ఒక నేను ఊహించలేని విషయం. ఆ ఊహించలేని విషయాన్ని సాధ్యం చేసింది మీ ప్రేక్షకులు మీరందరూ. పేరు పేరున ప్రతి తెలుగు కుటుంబానికి నేను చాలా 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 నేను ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. నేను ఒకటే చేయగలుగుతాను, మీకు ఇలాగే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ కొత్త కొత్త కథలతో మిమ్మల్ని ఎలాగైనా థియేటర్స్లో హోల్డ్ చేసి మిమ్మల్ని బోర్ చేయకుండా మీ టికెట్ ప్రైస్కి వర్త్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి నేను నా 500% కృషి చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. అండ్ మా టీం అందరికీ, ఇక్కడ ఉన్న టీం అందరికీ, బిగినింగ్ ఫ్రమ్ చారులత. చారు నేను ఫస్ట్ టైం కలిసినప్పుడే నాకు తనలో ఒక చారులత క్యారెక్టర్ ఎక్సలెంట్గా చేస్తుందని అనిపించింది. ఈరోజు థియేటర్స్లో తన సీన్స్కి విజిల్స్ పడుతున్నాయంటే వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ చారు. రావు రమేష్ గారు ఎక్సలెంట్ యాక్టర్. వాళ్ళ ఫాదర్ నాకు చాలా చాలా ఇష్టం. సో నేను కలిసినప్పుడు రావు గోపాలరావు గారి గురించి కూడా నాకు ఎన్నో కథలు చెప్పారు. ఆ రోజుల్లో ఆయన షూటింగ్స్ ఎలా ఉండేవి. సో అవన్నీ నాకు చాలా ఫాండ్ మెమరీస్ అవి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ టాలెంట్. మా టెక్నికల్ టీమ్ అంతా, యువరాజ్ సార్, గాంధీ గారు, మొత్తం టెక్నికల్ హెచ్ఓడీస్ అందరు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ థ్యాంక్ యూ సో మచ్. చంద్ర గారు, లడ్డు, సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ మారీ మై డైరెక్టర్. ఈ జర్నీలో నాకు స్టార్టింగ్ నుంచి నేను కథ రాసేసుకున్న తర్వాత వన్స్ స్క్రీన్ ప్లే రెడీ అయిన తర్వాత మారీ తోటి నా ట్రావెల్, మేము కూర్చొని దాన్ని బెటర్ చేయడంలో, డైలాగ్స్ అవన్నిట్లో చాలా చాలా కాంట్రిబ్యూషన్స్ చేశాడు మారీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. అండ్ చిన్మయ్, మై కో రైటర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. నేను యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు ఈ కథ రాస్తున్నప్పుడు ఒక క్రియేటివ్గా కొంచెం లోలో ఉన్నాను. నేను రాయగలుగుతామా, ఎలా ఇంత ప్రతి సీన్ అదిరిపోవాలని చెప్పేసి, లేదు అని చెప్పేసి తను నాలో చాలా ఒక మోటివేషన్ నింపింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టికింగ్ త్రూ ఆన్ ద రైటింగ్ ప్రాసెస్. అండ్ ఇంకెవరన్నా పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ. అండ్ ఫస్ట్ థింగ్, ఈ సినిమాలో చాలామంది అంటున్నారు, అమ్మాయిలందరూ మెసేజ్ పెడుతున్నారు చాలా అందంగా కనిపిస్తున్నాం అని. దానికి కారణం మా కాస్ట్యూమ్ స్టైలిస్ట్ మోనా గుమ్మడి. నేను జనరల్గా అసలు కాస్ట్యూమ్స్ అవన్నీ ఏమి పట్టించుకోను. సో వీళ్ళందరూ స్టైలింగ్ అదంతా చాలా చూసుకొని ఈ సినిమాలో రాజు క్యారెక్టర్ చాలా బాగుండాలని సెట్ చేశారు. సో థ్యాంక్ యూ మోనా ఫర్ యువర్ వర్క్. మికీ, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ ఇచ్చిన మికీ, థ్యాంక్ యూ సో మచ్. తను ఎక్కడున్నాడో ఇప్పుడు తెలియదు, ఐ థింక్ యూఎస్ వెళ్ళినట్టున్నాడు. సో ఇలా ఒక కొలాబరేటివ్ ప్రాసెస్. ఈ సినిమా అనేది అందరి టాలెంట్స్తో, అందరి ఎనర్జీస్ కరెక్ట్ టైంకి కుదిరి ఇంత బాగా రావడానికి దానికి ముఖ్య కారణం అదే. అండ్ మా నాగవంశీ గారు మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఒక ఆర్టిస్ట్కి, ఒక రైటర్కి కానీ, యాక్టర్కి కానీ, ఒక ఆర్టిస్ట్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒక క్రియేటివ్ ప్రాసెస్లో ఏంటంటే మన జడ్జ్మెంట్ని నమ్మి మనకు ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు మమ్మల్ని నమ్మినందుకు. అండ్ ఎంటైర్ టీమ్కి ఎవరన్నా పేరున మిస్ అయ్యి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా ఒక 100 రోజులు ఆడేసో లేకపోతే ఒక 10 days తర్వాత మాట్లాడుకుంటున్నట్టు ఉంది ఇప్పుడు కాన్వర్జేషన్, బట్ ఇట్స్ జస్ట్ సెకండ్ డే మాత్రమే. ఇప్పుడే రచ్చ మొదలైంది థియేటర్స్లో. ఇప్పుడు ఫ్రైడే, సాటర్డే, సండే లాంగ్ వీకెండ్ ఉంది. యూఎస్లో మండే వరకు లాంగ్ వీకెండ్ ఉంది. సో నాకు నిన్నటి నుంచి ఇండస్ట్రీ నుంచి కానీ ప్రతి ఒక్కరు మెసేజ్ చేసి చెప్పేది ఒకటే, యునానిమస్గా బెస్ట్ కంటెంట్ ఇచ్చారు సంక్రాంతికి. చాలా చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మ్యాక్సిమం పాసిబుల్ ప్లేసెస్లో అందరూ చూసేలాగా థియేటర్స్ ఎక్స్పాన్షన్ ఎక్కడైనా చేయగలిగితే చేయండి అని అదొకటే చెప్తున్నారు అందరూ. సో మా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కానీ, ఇప్పుడు దాకా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సర్కిల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని ఎక్కువ ఫ్యామిలీస్, ఎక్కువ సిటీస్లో, టౌన్స్లో, విలేజెస్లో, యూఎస్లో ప్రతి చోట ఎక్కువ తెలుగు ప్రేక్షకులు చూసేలాగా మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అండ్ థర్డ్ డే నుంచి ఇంకా ర్యాంపేజ్ ఉంటుంది. మేము టూర్ కూడా మొదలు పెడుతున్నాం రేపటి నుంచి. తెలుగు స్టేట్స్ నుంచి మొదలెట్టి అమెరికా వరకు వెళ్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈచ్ అండ్ ఎవ్రీ తెలుగు ఆడియన్స్ ఎవరైతే టికెట్ కొన్నారో మిమ్మల్ని వచ్చి పర్సనల్గా కలిసి మీతో ఈ రచ్చ ఎంజాయ్ చేస్తాం థియేటర్స్లో. సో ప్లీజ్ బుక్ యువర్ టికెట్స్ ఫర్ అనగనగా ఒక రాజు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు, ఓకే నేను వంశీ గారిని స్టెప్ అడిగేంత ధైర్యం చేయట్లేదు ప్రస్తుతానికి. వంశీ గారు ఒక స్టెప్ వేసేయండి. ఆయన స్టెప్ ఆయన ఏమంటే చూడు, step విన్నారు వేయలేరు. ఓకే రావు రమేష్ గారు, ఓకే పాట అయితే పెట్టాలి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఒక స్టెప్ వేయాలి. రావు రమేష్ గారు ఉంటే బాగుంటుంది. రావు రమేష్ గారు అల్లుడితో కూతురుతో కలిసి ఒక స్టెప్. ఒక్క నిమిషం పాట పెడుతున్నారు, అందరు కూర్చోండి. మీ ఇక్కడ వద్దండి, క్లియర్ చేయండి. ఒక్క నిమిషం కూర్చోండి, కెమెరాస్ కూడా క్యాప్చర్ అవ్వాలి కదా. యా రావు రమేష్ గారు రావాలి అని మీ అమ్మాయి, మీ అల్లుడు పిలుస్తున్నారు. యా
రమేష్ గారు మీరు రావాలి.